ఏపీఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలతో మీకు వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి వీడియోల్లో భాగంగా ఈరోజు 5వ వీడియో సమాస్ని ఏ విధంగా గుర్తించాలి, ఆ సమాస పదాన్ని ఏ సమాసంతో పోలి ఉందో తెలుసుకోవడం ఎలా అనే అంశంపై ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. నేను మీ మొహమ్మద్ తాహిర్ పాషా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హిందీ ఉపాధ్యాయుని. విద్యార్థులు, మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పాఠశాల హిందీ ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులకు నమస్కారం. మీరు ఈ వీడియోని మీ పాఠశాల తరగతి గదిలో ఉన్నటువంటి ఐఎఫ్బిలో డిస్ప్లే చేయటం ద్వారా, వాళ్ళకి ప్రదర్శించడం ద్వారా వాళ్ళకి మంచి తర్ఫీదు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సమాసాన్ని ఏ విధంగా గుర్తించాలి అనే అంశంపై ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సరే, వీడియోలోకి ప్రవేశిద్దాం. समास में पहला समास है अव्ययी भाव समास. इसमें समास में पहला पद प्रधान हो. అవ్యయీ భావ సమాసంలో ఉన్నటువంటి పదంలో మొదటి పదం ప్రధానమై ఉంటుంది. ఉదాహరణ, प्रतिक्षण, प्रत्येक, निरंतर. दूसरा है तत्पुरुष समास. समास में दूसरा पद प्रधान हो. ఇక్కడ సమాసంలో ఉన్నటువంటి రెండవ పదం ప్రధానమవుతుంది. ఉదాహరణ, సుఖ్ సార్, వనవాస్, భారత్ వాసి. మూడవది ద్వంద్వ సమాస్. సమాస్ మే దోనో పద్ ప్రధాన హో. ఇక్కడ రెండు పదాలు ప్రధానం, మొదటిది ప్రధానమే, రెండవది కూడా ప్రధానమే. ఉదాహరణ, మాతా పిత, దిన్ రాత్, సుఖ్ దుఃఖ్. चौथा है द्विगु समास. समास में पहला पद संख्यावाचक हो. ద్విగు సమాసంలో ఉన్నటువంటి మొదటి పదము సంఖ్యా సూచకంగా ఉంటుంది, నంబర్ ని సూచిస్తుంది. ఉదాహరణ, చౌరాహ, త్రిభుజ్, షట్కోణ్. ఐదవ సమాసం బహువ్రీహి సమాస్. దోనో పద్ ప్రధాన్ నా హో. ఇక్కడ రెండు పదాలు కూడా ప్రధానం కాకుండా భిన్న అర్థబోధ హో, డిఫరెంట్ మీనింగ్ ని సూచిస్తుంది. ఉదాహరణ, పంకజ్, गोपाल, पीतांबर. ये बहुव्रीहि समास के उदाहरण है. छठवां कर्मधारय समास. एक पद विशेषण होता है, दूसरा पद विशेष्य होता है. ఇక్కడ ఒక పదము విశేషణంగాను, రెండవ పదము విశేష్యముగా ఉంటుంది. ఉదాహరణ, ఘనశ్యామ్, నీల్ కమల్, స్వర్ణ సూత్ర, సునహరే బాదల్. ఈ విధంగా ఈ 6 సమాసాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు పొంది ఉండాలి. ఇక్కడ చూడండి, ఉదాహరణలతో కొన్ని సమాసాలని మీ ముందుకు తీసుకురావడం. ఆజీవన్ अव्ययी भाव समास. यथाशक्ति, भरपेट, हर पल, निडर, बेशक, निस्संदेह, प्रतिदिन. ये सारे के सारे अव्ययी भाव समास. इवన్నీ కూడా అవ్యయీ భావ సమాసాన్ని తెలియజేస్తాయి. क्षण क्षण अव्ययी भाव समास. घर घर, मन चाह, यह तत्पुरुष समास है. ఇది తత్పురుష సమాసంలోకి వస్తుంది. रसोई घर, तत्पुरुष समास. ऋण मुक्त, गंगा जल, मेखलाकार, जलदयान. ये सारे के सारे तत्पुरुष समास. ఇవన్నీ కూడా తత్పురుష సమాసానికి ఉదాహరణలు. ఇంకా ఉదాహరణలు చూడండి. दिन रात, द्वंद्व समास. लाभ हानि, ऊंच नीच, खट्टी मीठी, हाथ पाव, बुरा भला, जीव जंतु, सुख दुख. दोपहर,
यह से सारे द्वंद्व समास हैं। यहाँ पर द्विगु समास, दोपहर, शताब्दी, द्विगु समास यह गलत पड़ा है। अठन्नी, द्विगु समास। त्रिलोक, चौराहा, पंचवटी, नवग्रह, సప్తసరిత ఏ సారికి సారే ద్విగు సమాసం ఇవన్నీ కూడా ద్విగు సమాసంలోకి వస్తాయి అంటే ఇక్కడ నంబర్ ని సూచిస్తూ ఉంటుంది और उदाहरण देखिए षटकोण त्रिफल यहां तक द्विगु समास है अब आ गए हैं बहुव्रीहि समास नीलकंठ दशानन लंबोदर पीतांबर पंकज गिरिधर दिगंबर चौराहा द्विगु समास है पहले पढ़ चुके हैं गोपाल बहुव्रीहि समास षडानन बहुव्रीहि समास चंद्रमुख कर्मधारय समास नीलकमल बहुव्रीहि समास कमलमुख बहुव्रीहि समास चरण कमल बहुव्रीहि समास इस तरह से समास को पहचानने की कोशिश कीजिए महाकार कर्मधारय समास दृग सुमन कर्मधारय समास श्वेतांबर कर्मधारय समास राजीव लोचन कर्मधारय समास मृगनयनी कर्मधारय समास इंद्रजाल तत्पुरुष समास अनदेखा कर्मधारय समास द्वीप समूह कर्मधारय समास जीवन साथी कर्मधारय समास पाप पुण्य द्वंद्व समास माता पिता द्वंद्व समास दीर्घायु कर्मधारय समास यहाँ तक అంటే ఇక్కడ వరకు మీరు సమాసాలని గుర్తించే ప్రయత్నం బాగా నేర్చుకున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి మీ డౌట్లని క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ భాషా హిందీ అకాడమీ నా రాబోయే వీడియోలో సంధి మరియు పర్యాయవాచ సంబంధమైనటువంటి వ్యాకరణాంశాలను వీడియోలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను విష్ యూ ఆల్ ద బెస్ట్